మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన సినిమా పరంగా ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నారో వ్యక్తిగతంగా కూడా అంతే అభివృద్ధి చవిచూశారు. ముఖ్యంగా తన కెరియర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన భార్య సురేఖ అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి సురేఖ వివాహ బంధానికి 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక ఈరోజు ఈ మెగా దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని అతి కొద్ది మంది దగ్గర బంధుమిత్రులు, స్నేహితుల మధ్య ఫ్లైట్లో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవటం కాస్త ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా కింగ్ నాగార్జున, ఆయన సతీమణి అమల, సూపర్ స్టార్ మహేష్ బాబు, భార్య నమ్రతతో పాటు మరికొంతమంది ఈ దంపతులతో కలిసి వారి వివాహ వార్షికోత్సవానికి కొత్త వెలుగులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇకపోతే ఈరోజు తమ పెళ్లి రోజు కావటంతో చిరంజీవి తన భార్యపై ప్రేమను కురిపిస్తూ ఒక పోస్ట్ పంచుకున్నారు. నా సోల్మేట్ నా భార్య సురేఖ నాకు భార్యగా లభించటం నిజంగా నా అదృష్టం. నా సంతోషాల్లోనే కాదు, నా కష్ట సుఖాలలో కూడా నాకు తోడుగా నిలిచి అన్ని వేళలా నన్ను ముందుండి నడిపించింది. ఇక మా పెళ్లి రోజు సందర్భంగా నా భార్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ మా బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మాకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసిన బంధువులు, స్నేహితులు, మా మంచి కోరుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఒక పోస్ట్ విడుదల చేశారు. ఇకపోతే ఈరోజు చిరంజీవి తన వివాహ వార్షికోత్సవంలో భాగంగా తన భార్యతో కలిసి దుబాయ్ వెళ్లినట్టు సమాచారం. చిరంజీవి ఎప్పుడూ కూడా తమ పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో నాడు జరిగిన విషయాలను ఆయన గుర్తు చేసుకోవటం జరిగింది. మన ఊరి పాండవులు సినిమా సమయంలో అల్లు రామలింగయ్యను మొదటిసారి నేను కలిశాను. నాతో పాటు ఆ సినిమాలో ఎంతోమంది చేశారు. కానీ నా మీదే ఆయన దృష్టి ఉందనే విషయం అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత రోజుల్లోనే తెలిసింది. అప్పుడు ఆయన నన్నెందుకు చూస్తున్నారనే విషయం మురళీమోహన్ చెబితే తప్ప అర్థం కాలేదు. నటుడిని కదా, అందుకే అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ ఆయన మనసులో ఇంకో కోణం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని చూస్తున్నాడని నేను గమనించలేకపోయాను. ఇక అల్లు అరవింద్, నిర్మాత జయకృష్ణ, అల్లు రామలింగయ్య వీరంతా నన్ను ఎలా నొక్కేద్దామని ఆలోచించారు. జయకృష్ణ వచ్చి నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో నిలదొక్కున్న తర్వాతే పెళ్లి అని చెప్పాను. కానీ నెమ్మదిగా నన్ను అల్లు రామలింగయ్య కూతురు సురేఖను ఇచ్చి నాకు పెళ్లి చేశారు అంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. మొత్తానికైతే నాడు వారు చిరంజీవికి సరైన జోడీ అని సురేఖనిచ్చి వివాహం జరిపించటం వల్లే నేడు చిరంజీవి భవిష్యత్తు ఉన్నతంగా మారిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.